పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. షూటింగ్స్ బంద్తో టాలీవుడ్ పరిశ్రమ స్తంభించిపోయింది. వేతనాల పెంపు కోసం గత 16 రోజులుగా సినీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. నిర్మాతలు, సినిమా కార్మికుల మధ్య చర్చలు ఓ కొలిక్కి రావట్లేదు. అయితే నిర్మాతలు పెట్టిన 4 కండిషన్స్లో ఓ 2 కండిషన్ల దగ్గర చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ మరోసారి ఫెడరేషన్ సభ్యులు, నిర్మాతలు సమావేశం కానున్నారు. కాసేపట్లో జరిగే ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ చర్చలతో సమ్మె కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల టాక్. నిర్మాతలు వ్యవహరిస్తున్న తీరుపై సినీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా కార్మికులం, మాకు సినిమా తప్ప వేరేది ఏమీ తెలియదు. మేము అడిగేది 3 సంవత్సరాలకు ఒక్కసారి పెంచవలసిన వేతనాలనే అడుగుతున్నాము. కాబట్టి ఆ నిర్మాతలతో మీరు ఎలాగైనా మాట్లాడి మేము ఏదైతే అడుగుతున్నామో ఆ పర్సంటేజ్ విధానంలో ఏదైనా మార్పులున్నా చేర్పులున్నా మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. కానీ 5% ఇస్తాము, 10% ఇస్తాము, మీరు ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోకపోతే షూటింగ్ జరగకపోయినా పర్లేదు, మేము ఎన్ని రోజులైనా ఆపుతాం. మీరు బలవంతంగా మన కష్టాన్ని, మన ఆకలిని వాళ్ళు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారని మనకు అర్థమవుతుంది క్లారిటీగా. అవునా కాదా? కానీ మనం కోరేది ఒకటే, మన కార్మికులకి వేరేది ఏమీ తెలియదు. మన హీరోని కానీ, మన డైరెక్టర్ని కానీ ఆ స్క్రిప్ట్కి తగ్గట్టుగా మనం పనిచేస్తాం. ఆ స్క్రిప్ట్కి తగ్గట్టుగా మన పని దినాలు ఉంటాయి, మన పని వేతనాలు ఉంటాయి. కానీ ఎవరో సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి వచ్చినట్టుగా కొందరు నిర్మాతలు కార్పొరేట్ సంస్థల నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళు కార్పొరేట్ లెవెల్లో ఆలోచన చేస్తారు. కానీ మనది కార్పొరేట్ కాదు, మన కష్టజీవులం. ఆ కష్టానికి తగ్గ మాట్లాడమనే చెప్తున్నాం, కష్టం తగ్గ ప్రతిఫలం ఇవ్వమనే చెప్తున్నాం తప్ప వారేదో ఆస్తులు పెంచుకున్నారని, వారేదో సంపాదిస్తున్నారని, అవి హిట్లు అవుతున్నాయని, లాస్ అవుతున్నాయని ఆ వ్యాపార కార్యక్రమాలకు మనం ఎప్పుడూ మాట్లాడలేదు. ఏ కార్మికుడు కూడా మాట్లాడని విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ మనం అడిగేది మాట్లాడకుండా వివిధ రకాలుగా ఛాంబర్కి పిలుస్తారు. ఒకరోజు ఓకే 10% ఇస్తామంటారు, మరి ఇంకో రోజు వాళ్ళే మీడియా ముందుకు పోయి చెప్తారు. మొన్న అయితే మీరు చూశారు, 15% పెంచుతాము, 5% పెంచుతాము, 5% పెంచుతామని మేమేమీ చెప్పలా, బయటకు వచ్చి వారే వచ్చి చెప్పెళ్ళారు. కానీ నిన్న చూస్తే మళ్ళా వ్రాతపూర్వకంగా పంపించారు 10% పెంచుతామని. అసలు ఏంటి అర్థం కావట్లేదు, వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, మరి ఎవరు దాని దిశానిర్దేశం చేస్తున్నారు? ఒకసారి 15% అంటారు, ఒకసారి 10% అంటారు, మళ్ళీ ఇంకా కాసేపు అయితే 5% కూడా అంటారు. సరే అలాగైనా ఒప్పుకుందాం, కండిషన్ల ప్రకారం మనం మాట్లాడదామని చెప్పేసి ఛాంబర్కి వెళ్ళాం. ఆ తర్వాత మనలో 24 యూనియన్లు డైలీగా పనిచేసే వాళ్ళు, డైలీ వర్కర్స్ అంటే మిగతా 11 యూనియన్లు కూడా వారి కష్టాలు వారికి ఉన్నాయి. డైరెక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ అంతిమంగా సినిమా సక్సెస్ అయితేనే వారు ముందుకు వెళ్తారు, కానీ సక్సెస్ కాకపోతే వారు వెనకే ఉంటారు. కానీ డైరెక్టర్స్ యూనియన్లో కూడా కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళకి ఆ డైరెక్షన్ తప్ప వేరే పని చేయడమే చేత కాదు. వారి కష్టాన్ని కూడా ఆలోచించండి అని చెప్తే ఆ 11 యూనియన్లకు అగ్రిమెంట్ రూపంలో ఉంటాయి కాబట్టి తర్వాత మాట్లాడుతామన్నారు. సరే మన 13 యూనియన్లు ఉన్నాయి డైలీగా. ఈ డైలీ వర్కర్స్ యూనియన్లకి సమానంగా మీరు వేతనాలు పెంచాలి అంటే మొన్న మీటింగ్ పిలిచి 10 యూనియన్లకు పెంచుతాము, 3 యూనియన్లకు అసలు పెంచమన్నారు. ఆ 3 యూనియన్లు ఏంటంటే, 1 ఫైటర్స్ యూనియన్, 2 డాన్సర్స్ యూనియన్, 3 టెక్నీషియన్ యూనియన్. మేము అప్పుడు ఒకటే చెప్పాం, సార్ మాకు పెంచుతారా లేదని కాదు, మీరు ఇట్లా విడగొట్టి పాలించొద్దు, ఏది చేసినా 13 యూనియన్లకి సమానంగా ఉండాలి, మేము 13 యూనియన్లుగా 24 యూనియన్లు చాలా ఐక్యంగా ఉందాం అని వారు మాకు ఇచ్చిన ఆఫర్ని మేము తీసుకోలేదు.